హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మే క్రువా కోన్ మే అనే థాయ్ డ్రామాలో పార్ట్ 9ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే దావు వాళ్ళ అన్నయ్య పరం వాళ్ళ ఇంటికి వస్తాడు కదా. సో తనేమంటాడు అంటే మా చెల్లి నా దగ్గరికి రాకుండా ఇలాంటి ఏయో ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటే నేనే మా చెల్లిని చూడడానికి వెళ్తాను, పద మన ఇద్దరం వెళ్దామని చెప్పేసి అంటాడు కదా. అయితే పియోప్కేమో దారిలో ఈవాట్ కనిపిస్తాడనమాట. సో ఈవాట్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఒక్కడే ఫైదామ్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఫైదామ్ని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫైదామ్ అయితే రాను రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న ఒక బ్లాంకెట్ని చుట్టేసుకుని వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు డాక్టర్ ఏమో పియోప్ పియోప్ అని చెప్పేసి అరుస్తూ ఇంకా ఫైదామ్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఫైదామ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. సో తనేమో మొత్తం దుప్పటంతా కప్పేసుకుని ఉంటుందన్నమాట. డాక్టర్ నేను ఇప్పుడు రాలేను, నాకు చాలా కోల్డ్గా ఉంది అనేటప్పటికి డాక్టర్ అంటాడు సరే అయితే నీకు కోల్డ్గా ఉంది కదా, నీకు హాట్గా ఉండాలి అంటే వేరే వాళ్ళు నేను హగ్ చేసుకోవాలి అని చెప్పేసి కావాలని డాక్టర్ హగ్ చేసుకుంటూ ఉంటాడనమాట ఫైదామ్ని. ఇదే టైంలో పరం వాళ్ళ మదర్ వచ్చేసి పరం ఏం చేస్తున్నావు నువ్వు, ఫైదామ్ని ఏడిపిస్తున్నావా అని చెప్పేసి పరంని తిడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు పరం అడుగుతాడు పియో బేడి అనగానే అంటే వాళ్ళ మదర్ ఏం చెప్తారు అంటే పియోబ్ వెళ్ళిపోయాడు, ఏదో పని ఉందని చెప్పేసి నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత ఫైదామ్ అయితే దేవుడా నువ్వు ఉన్నావు అని చెప్పేసి చాలా ఆనందంగా దుప్పటి తీసేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు ఏంటి ఫైదామ్ నీకు అప్పుడే కోల్డ్ తగ్గిపోయిందా, చల్లేస్తుంది అన్నావు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫైదామ్ అంటుంది అంటే నాకు ఇప్పుడేమో హాట్గా ఉంది, ఇందాక కోల్డ్గా అనిపించింది, ఇదేంటో డిసీజ్లా ఉంది అని చెప్పేసి అలా కవర్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఈవాట్ అలాగే పియోబ్ ఇద్దరు కూడా కలిసి బయటకు వెళ్తారు. ఇంకా పియోబ్ ఏమో ఈవాట్ని అడుగుతూ ఉంటాడు ఇదంతా ప్లానే కదా, మా చెల్లికి నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈవాట్ కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఇంకా పియోబ్ ఏమంటాడు అంటే ఈవాట్ నువ్వు నాతో పాటు హెల్ప్ చేయాలి, నువ్వు నాతో పాటే ఉండాలి, మా చెల్లి సైడ్ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ఇంకా ఈవాట్ కూడా దానికి ఓకే అంటాడు. సో తర్వాత ఈవాట్ ఏమో ఇంటికి వెళ్తాడనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఫైదామ్ వస్తుంది. ఇంకా ఫైదామ్ ఏమో ఈవాట్ని ఆట పట్టించడానికి ట్రై చేద్దాం అనుకునేటప్పటికి ఈవాట్ డల్గా ఉంటాడు. ఏమైంది అని చెప్పేసి ఫైదామ్ అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు నువ్వు అని చెప్పి ఈవాట్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈవాట్ అంటాడు ఏం లేదులే కానీ నువ్వు ఇలా ప్లే చేయటం ఆపే, ఇంకా నువ్వు ఇంకా ఫైదామ్ లాగా ఉండకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఫైదామ్ అంటుంది లేదు నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే నాకు ఎవిడెన్స్ కావాలి, వచ్చేదాకా ఇలాగే ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తన ఇంటికి వెళ్ళేటప్పటికి డాక్టర్ ఏమో ఇంకా ఫైదామ్ లోపలికి రావటం చూసి ఫైదామ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగేటప్పటికి ఫైదామ్ అంటుంది ఎక్కడికి వెళ్ళలేదు, నేను వాకింగ్కి వెళ్ళాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటాడు అవునా, మరి ఇందాక నువ్వు అలాగే ఈవాట్ మాట్లాడుకోవడం నేను చూసానేంటి అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదామ్ అంటుంది అదేం లేదు, నేను ఇందాక నడుస్తూ వస్తున్నాను, తను ఎంతైనా మన నైబర్ కదా అందుకే నాకు తెలుసని పలకరించాను అంతే అని చెప్పేసి అలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు ఫ్రెండ్స్ ఇద్దరు అంటే నార్మల్గా కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో నాకు తెలీదా ఏంటి, నాకెందుకు నువ్వు నార్మల్ కుక్ లాగా అనిపించట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావ ఏమంటుంది అంటే అవును నేను నార్మల్ కుక్ని కాదు, నేను స్పెషల్ కుక్ని, నేనైతే చాలా మంచిదాన్ని తెలుసా అని చెప్పి తను పొగుడుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు నాకు కూడా తెలుసుకోవాలనుంది నువ్వు ఎంత స్పెషల్ కుక్వి అని చెప్పేసి ఇంకా దావ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు దావో ఏం చేస్తుంది అంటే తన కళ్ళు మూసేసుకుని తన మొహం మీద తన చేతులు అడ్డు పెట్టుకుని డాక్టర్ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ కావాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంక తర్వాత ఫైదామ్ ఏమో ఒక్కతే అలా అరుచుకుంటూ ఉంటుంది. ఇంకా తన కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ డాక్టర్ ఉండడు. ఇంక తను అనుకుంటుంది డాక్టర్ ఏంటి నువ్వు వెళ్ళిపోయారా అని చెప్పేసి తను షాక్ అయిపోతుంది అనమాట. సో తర్వాత తనేమో ఇంకా డాక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత తను ఏం చేస్తుంది అంటే బయటకు వెళ్ళి ఒక ఆడియో రికార్డర్ని కొనుక్కుని వస్తుందన్నమాట. ఇంకా ఈ రికార్డర్తో నేను ఎలాగన్నా సరే ఎవిడెన్స్ని ఫైండ్ చేయాలి, ఎలాగన్నా మా గ్రానీకి డాక్టర్ మంచివాడు కాదని నిరూపించాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అనుకుంటూ తనేం చేస్తుంది అంటే పరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుందనమాట. సో పరం వాళ్ళ మదర్ అయితే చాలా డల్గా ఉంటారు. ఇంకా అందుకని ఫైదామ్ అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇంత డల్గా ఉన్నారు అంటే పరం వాళ్ళ ఫియాన్సీ దావో గురించేనా, దావోని మీరు ఎందుకు పరంకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, మనీ కోసమేనా, దావో రిచ్ అని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు
అంటే పరం వాళ్ళ మదర్ ఏమో అది కాదు అని చెప్పేసి ఏదో చెప్దామని అనుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి పాన్ వస్తుందనమాట. సో పాన్ వచ్చేసి పరం వాళ్ళ మదర్‌తో ఏం చెప్తారు అంటే, "ఏంటి మీరు ఇంత డల్‌గా ఉన్నారు ఆంటీ, మీరు మెడిటేషన్‌కి వెళ్ళండి క్లాసెస్‌కి, అది మంచిది. అప్పుడు మీరు ఇంత డల్‌గా ఉండరు, యాంగ్జైటీ కూడా ఉండదు. దావా గురించి ఇంకా బాధపడకండి మీరు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, అవును అదే మంచిదనుకుంటా అని చెప్పేసి తనేం చేస్తుంది అంటే, ఇంకా మెడిటేషన్ క్లాస్ కోసం అని చెప్పేసి ఒక 2 డేస్ ఉండడానికి వెళ్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు. అయితే ఆవిడ బయటకి వెళ్ళే టైంకి కరెక్ట్‌గా అక్కడికి రికా వస్తుంది. సో రికా ఏమో పరం వాళ్ళ మదర్‌ని చూసి, నేను పరంని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా పరంని తీసుకెళ్ళిపోతూ ఉంటుందనమాట లోపలికి. ఇంకా పరం వాళ్ళ మదర్ ఏమో ఫైదామ్‌కి అలాగే తేవ్‌కి మీరిద్దరూ చూసుకోండి డాక్టర్‌ని అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక తర్వాత రికా ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. అత్తమాటు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. డాక్టర్ రూమ్‌లోకి వెళ్ళి ఇంక డాక్టర్ అయితే రికాని చూసి పారిపోతూ ఉంటాడు. ఇంక రికా ఏమో డాక్టర్ మీరెందుకు భయపడుతున్నారు నన్ను చూసి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి ఫైదామ్ రికాకి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చే అంటే వంకతో అక్కడికి వెళ్తుందనమాట. అయితే ఏమవుతుంది అంటే తన దగ్గర ఉన్న బాటిల్స్ కింద పడిపోతాయి. ఇంకా ఆ సౌండ్‌కి డాక్టర్‌కి అర్థమైపోతుంది బయట ఫైదామ్ ఉంది అని చెప్పేసి. అయితే ఫైదామ్ ఏం చేస్తుంది అంటే తను రికార్డ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి పాన్ వచ్చేసి ఫైదామ్ అవును నువ్వు నాకు నిన్న చెప్పావు కదా, నాకు అలాగే పియోప్‌కి సోల్‌మేట్స్ అవుతామా లేదా అని చెప్పేసి ఒక బుక్ ఇచ్చావు కదా, సో నేనైతే అవును కనిపెట్టేసాను. ఏంటి అంటే మాకు రిజల్ట్ ఏమొచ్చింది అంటే మేమిద్దరం సోల్‌మేట్స్ అనే వచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలానే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు అంటే కావాలని చెప్పేసి ఫైదామ్ బయట ఉందని గమనించి బయటకొస్తాడనమాట. ఇంకా అంతేకాదు డాక్టర్ ఏం చేస్తాడు అంటే రికా చేతులని కట్టేస్తాడు. ఒకవేళ చేతులు ఓపెన్‌గా ఉంటే రికా అత్తమాట తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఫైదామ్ ఏమో డాక్టర్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుందనమాట. తనంటుంది డాక్టర్ నిజంగానే సైకోలాగా ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తూ ఉంటుంది కిందకి. ఇంక తర్వాత ఫైదామ్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందనమాట. రికా అలాగే డాక్టర్ ఈరోజు ఒకే రూమ్‌లో ఉంటారు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇంక తనకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలు రికా అంటే డాక్టర్‌ని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా తలుచుకొని చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ టైం అవుతుంది అంటే డాక్టర్ ఏమో అంటే రికాతో నేను మా మదర్ రూమ్‌లో పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తాడు అంటే డాక్టర్ కావాలని చెప్పేసి ఫైదామ్ నా కోసం 2 ఎగ్స్ తీసుకురా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఫైదామ్ అయితే నైట్ రికాకి అలాగే డాక్టర్‌కి మధ్య ఏదో జరిగింది అని చెప్పేసి చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందేమో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. రికా కూడా కావాలని అలాగే ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజు డాక్టర్ ఏమో అంటే డాక్టర్ హాస్పిటల్‌కి వెళ్ళిపోయిన తర్వాత రికా ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పేసి ఫైదామ్‌తో అన్ని గొడవ పెడుతూ ఉంటుందన్నమాట. ఫైదామ్‌కి ఎక్కువ పని చేసేయటం, ఫైదామ్ కోసం అని చెప్పేసి ఈ టిష్యూస్ అన్నీ కింద పడేసి ఫైదామ్‌తో ఎత్తించటం, ఇంకా తన బట్టలని అన్నీ కూడా ఫైదామ్‌తో ఉతికించటం. ఇంకా ఫైదామ్ ఏమో వాటన్నిటిని మెషిన్‌లో వేస్తుంటే వద్దు నీ చేతులతోనే ఉతుకు అని చెప్పేసి మొత్తం అన్నిటిని ఉతికిస్తుందన్నమాట. ఇంకా డస్ట్‌బిన్‌లో అన్నీ కూడా కింద పడేసి ఇవన్నీ ఎత్తు అని చెప్పేసి ఫైదామ్‌కి చెప్పడం, ఇలాగా చాలా పనులు చేపిస్తుంది. ఇంకా ఫైదామ్ కూడా వాటన్నిటిని చేస్తూ ఉంటుంది. ఇంకా తనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఫైదామ్ ఏమో తన దగ్గరున్న ఒక అంటే క్లాత్‌ని తీసుకెళ్ళి రికా మొహం మీద కొడుతుందనమాట. అయితే అదే టైంలో అక్కడికి డాక్టర్ వస్తాడు. ఇంకా డాక్టర్ చూసేటప్పటికి రికా అంటుంది, మీరేం పట్టించుకోకండి ఫైదామ్‌ని, ఫైదామ్ మంచిదే అని చెప్పేసి కావాలని చెప్పి ఫైదామ్ మంచిది అంటే రికా చాలా మంచిదన్నట్టు, ఫైదామ్ చెడ్డదైనా సరే తనని కవర్ చేస్తున్నట్టు అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా డాక్టర్ కూడా అదే నిజమని చెప్పేసి నమ్మేస్తాడు. ఇంకా తర్వాత రికా ఏం చేస్తుంది అంటే డాక్టర్‌కి ఆరెంజ్ జ్యూస్ తీసుకురా అని చెప్పేసి ఆ ఆరెంజ్ జ్యూస్‌ని తన మీద అంతా పోసేసుకుని, ఫైదామ్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా మీద ఆరెంజ్ జ్యూస్ ఎందుకు పోస్తావు అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ వచ్చేటప్పటికి రికా అంటుంది, ఫైదామ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు తెలీదు, ఫైదామ్ చాలా మంచిది అనుకున్నాను నేను అని చెప్పేసి అలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటాడు, ఫైదామ్ నేను నీతో మాట్లాడాలి అనేటప్పటికి రికా ఏమో వద్దు మీరేం అనకండి తన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు ఇప్పుడు రికాకి సారీ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదామ్ అంటుంది, నేను చెప్పను, నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు క్షమాపణ అడగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నీకు నేను అత్తమాట గుర్తు చేయాలా, నువ్వు మెయిడ్వి నేను ఓనర్ని, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, నువ్వు ఫస్ట్ రికాకి సారీ చెప్పు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అలా కోపంగా అనేటప్పటికి దావకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అలాగే
డాక్టర్ తనకి కాకుండా రికాకి సపోర్ట్ చేసి మాట్లాడేటప్పటికి ఇంకా ఫైదామ్కి అయితే చాలా కోపం వచ్చేసి ఏడ్చేస్తూ ఉంటుంది. సో తనేమంటుంది అంటే, సరే అయితే మీరు ఓనర్ అంటే మీరు నా బాస్, మీరు చెప్పినట్టే నేను చెయ్యాలి అంటే నేను మాత్రం ఇలాంటి పని చేయలేను, నేను ఇంకా ఇక్కడ నుండి ఉండను, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా డాక్టర్ కూడా సరే అయితే వెళ్ళిపో ఇక్కడ నుండి అని చెప్పేసి కోపంగా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత ఫైదామ్ అయితే ఏడ్చుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట పరిగెత్తుకుంటూ. ఫైదామ్ అలా వెళ్ళిపోయేటప్పటికి డాక్టర్ కూడా కొంచెం బాధగా ఫీల్ అవుతాడు. కానీ తను మాత్రం ఫైదామ్ని ఆపడనమాట. ఇంకా ఫైదామ్ కూడా చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే అదే టైంలో తనకి తేవ్యు అలాగే వ్యాట్ వాళ్ళ ఇంట్లో పని మనిషి వీళ్ళిద్దరూ కనిపిస్తారు. ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమైంది ఫైదామ్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు ఫైదామ్ జరిగిందంతా చెప్తుందనమాట. ఏంటి పరం నన్ను ఫైర్ చేసేసారు, నేను ఇంక ఉండలేను అక్కడ అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడు దేవ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు, సరే అయితే నీకు ఈవాట్ ఉన్నాడు కదా, ఈవాట్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి, అయినా ఈవాట్ని ఎలా మర్చిపోయావు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే ఫైదామ్ ఏం చేస్తుంది అంటే ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మేకప్ అంతా తీసుకుంటూ ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత పరమేమంటాడు అంటే, రికా నువ్వు ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే మా మదర్ వచ్చారు అంటే ఫైదామ్ లేకపోవడం నువ్వు ఇక్కడ ఉండటం చూసి మా మమ్మీ నిన్ను తిడతారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత పరమ్ అనుకుంటాడు, నీకు ఇదే కావాలి కదా, సరే అయితే ఇలా ఎండ్ అయిపోతే నాకు కూడా ఇదే హ్యాపీలే, నువ్వు ఇలాగే మొత్తం అంతా కూడా నువ్వు వేసిన ప్లాన్ అంతా పోనీ అని చెప్పేసి ఇంకా తను కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే పాన్ అలాగే పియోబ్ ఇద్దరు కూడా అంటే వాళ్ళ గొడవ అనేది పోతుందనమాట. సో పియోబ్ ఏమో పాన్తో ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా పాన్ కూడా మాట్లాడుతుంది. అలాగా పాన్ని డ్రాప్ చేయడానికి పియోబ్ వస్తాడు. ఇంకా అప్పుడే తేవ్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఫైదామ్ని డాక్టర్ ఫైర్ చేసేసారు అని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వాళ్ళిద్దరు కూడా షాక్ అవుతారు, ఏంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా తేవేమో జరిగిందంతా చెప్తుంది. ఇంకా వెంటనే పాన్ కూడా డాక్టర్ని అడిగేసి ఫైదామ్ని తీసుకురా అని చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకప్పుడు పియోబ్ అడుగుతాడు, పరం నీకు తెలుసు కదా ఫైదామ్ ఎవరో కాదు నా చెల్లి అని చెప్పేసి, అయినా సరే నువ్వు తన్ని అంటే ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నీకు తెలుసా, నేను నీకు చెప్పాను కదా తను ఎప్పుడు బాధ పెట్టకుండా చూడమని, నేను ఇంకా నువ్వు తనకి నీ ఫీలింగ్స్ చెప్పి తను కూడా అలా ఫీల్ అయ్యేలాగా చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంతలాగా తనతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి పియోబ్ కోపంగా పరంని కొట్టేస్తాడనమాట. ఇంకా కొట్టేసి తనేమో ఎలాగన్నా సరే మా చెల్లి మళ్ళీ నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎక్కడుందో కూడా నువ్వే ఫైండ్ చేసి నాకు చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా పరం కూడా అలాగే డల్గా ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా పరంకి సరిగ్గా నిద్ర పట్టదనమాట. సో తెల్లారిన వెంటనే ఏం చేస్తాడు అంటే ఈవాట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి ఫైదామ్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈవాట్ అంటాడు, లేదు ఫైదామ్ ఏం రాలేదు, ఫైదామ్ ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు అని చెప్పేసి కావాలని అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ వెంటనే ఏం చేస్తాడు అంటే అక్కడి నుండి వెళ్ళిపోయి తను మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. రైల్వే స్టేషన్స్, మార్కెట్స్, ఇంకా అన్ని చోట్ల అనమాట, బస్ స్టాండ్స్, అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు ఫైదామ్ అని చెప్పేసి. ఇంకా ఈ విషయం ఏమవుతుంది అంటే పియోబ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఇంకా వెంటనే అప్పుడు ఏమవుతుంది అంటే దావు వాళ్ళ ఫాదర్ కోపంగా పరం దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఇలా చేసావు, మా అమ్మాయిని ఏదో నువ్వు మంచిగా చూసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మాత్రం మీ పెళ్ళికి అస్సలు ఒప్పుకోను, మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు కనిపెట్టి నా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతారనమాట. అలాగే పరంని 2 దెబ్బలు కొట్టి కూడా వెళ్తారు. ఇంక ఈ విషయం ఏమవుతుంది అంటే దావోకి తేవ్ చెప్తుందనమాట, ఏంటో పరం వాళ్ళ ఫియాన్సీ ఉంటుంది కదా, వాళ్ళ ఫాదర్ వచ్చేసి పరంని కొట్టారు, ఎందుకు కొట్టారో కూడా తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత దావో అయితే షాక్ అయిపోతుంది. సో తనేం చేస్తుంది అంటే అసలు పరం ఎలా ఉన్నాడు అని కనుక్కోవడానికి ఈవాట్ వాళ్ళ ఇంట్లోంచి గోడెక్కి చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు తనకి ఏం కనిపిస్తుంది అంటే పరం అలాగే రికా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఇంకా రికా ఏమో పరం నీ మొహానికి ఏమైంది అని చెప్పేసి తన ఫేస్ మీద చూస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా దావో చూస్తుందన్నమాట. ఇంకా దావోకైతే ఇంకా కోపం పెరిగిపోతుంది. నేను ఇంకా నీకేదో దెబ్బ తగిలేసింది, నీకు ఎలా ఉందో అని చూడడానికి వచ్చాను, కానీ నీకు మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు కదా నిన్ను చూసుకోవడానికి అని చెప్పేసి ఇంకా వెంటనే ఈవాట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందన్నమాట. ఇంకా ఈవాట్ కావాలని చెప్పేసి దావోతో ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇంక అప్పుడు దావో అంటుంది, ఏంటి ఈవాట్ నేను ఇంత కోపంగా ఉంటే ఎందుకు కోపంగా ఉన్నానని అడగవా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు ఈవాట్ అంటాడు, ఎందుకు అలా ఉన్నావు సరే చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు దావో అంటుంది, ఆ రికా ఉంది కదా, రికా వచ్చేసి పరంతోనే ఉంటుంది, నేను ఇంకా పరంకి ఎంత దెబ్బ తగిలిందో అని వెళ్ళి చూడడానికి వెళ్తే అని చెప్పేసి మళ్ళీ పరం మీద అన్నీ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక అవన్నీ ఈవాట్ వింటూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది.
మరి దావో మళ్ళీ ఫైదాంలాగా మారి పరం వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.